తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కొత్తపట్నంలో ఏర్పాటు చేసిన ఒంగోలు జాతీయ ఎడ్లబల ప్రదర్శన పోటీలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ఎడ్లబల ప్రదర్శన పోటీల్లో ఒంగోలు జాతీయ ఎద్దులు పోటాపోటీగా తలపడ్డాయి. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఎడ్లబల ప్రదర్శన పోటీలకు వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున రైతులు ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. మనకి సంక్రాంతి పండగ సందర్భంగా ఈరోజు కనుమ రోజు మన కొత్తపట్నం ఊర్లో ఎద్దుల పందాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన జెడ్పీటీసీ జెడ్పీటీసీ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మిగతా ఊర్లో వాళ్ళందరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. దీనికి 12 జతలు దీంట్లో పాల్గొనడానికి 12 జతలుగా వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా జతలు రావడం జరిగింది. ఏదైనా కూడా పండుగ సందర్భంగా అందరూ కూడా ఒక ఉత్సాహంతో ఒక కార్యక్రమాలు ఏదో విధంగా చేసుకోవడం ఒక మంచి ఆనవాయితీ. దీనికి ఎక్కడా కూడా 2 రోజులు 3 రోజులు చేసే ఈ ఎద్దుల పందాల్లో మన కొత్తపట్నంలో ఉండే పరిస్థితులను బట్టి ఈరోజు కార్యక్రమాలు పెట్టి దీనికి రావటం అంతా కూడా చాలా సంతోషం. మండలం నుంచి కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఎంతోమంది భారీ ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. కాబట్టి దీనికి మేము కూడా అటెండ్ అవ్వడం కూడా జరిగింది. దీనికి ఒకసారి మనం ఆలోచించుకుంటే ఒంగోలు గిత్తలు అనేది ఈరోజు ప్రపంచంలోనే అందరికీ తెలిసిన విషయం. ఒంగోలు గిత్తలు అనగానే మనకి ఎక్కడికి పోయినా కూడా ఒక మంచి గిత్తను చూస్తే మనకు ఒంగోలు గిత్త అని చెప్పేసి అనే పరిస్థితిలో మన ప్రపంచం అంతా కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఎద్దులు ఈ రోజుకి కూడా మనకు అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పండగల్లో ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం ఎద్దుల పందాలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. దానికి ఒక మంచి కార్యక్రమం ఈరోజు కొత్తపట్నంలో మన నాయకులంతా చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా ఈ పండగ వాతావరణంలో అందరూ కూడా వచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కూడా మేము కూడా అది కూడా చెప్పాం. రాబోయే రోజులు మా రోజులు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంతో పాటు మా ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళా ఇంకా 2 నెలలు 3 నెలల్లోనే ఈ ఎన్నికలు అయిపోవటం, మన ముఖ్యమంత్రిగా రావటం, ఉండే సమస్యలు ప్రజలు ఎన్ని కష్టాల్లో ఉన్నారో ఈరోజు అందరికి కూడా తెలుసు. ఈ కష్టాలు పోవాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, ప్రజలు అన్ని విధాలుగా సంతోషంగా ఉండాలన్నా ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడద్దు అనేది ప్రజల్లో పూర్తి విశ్వాసం ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా కూడా ఇంకా 2-3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అన్ని విధాలుగా కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో జరుగుతున్న ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో వీరు చేసిన పాపాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా కూడా ప్రజల్ని మళ్ళా మన నాయకుడు మన ముఖ్యమంత్రిగా వచ్చే విధంగా అందరూ కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి కనుమ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టినందుకు మా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.